ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అవినీతి అక్రమాలపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాలపై బుధవారం ఏకకాలంలోనే మెరుపు దాడులు నిర్వహించింది. విజయనగరం నుంచి చిత్తూరు వరకు పలు జిల్లాల్లో చేపట్టిన ఈ ఆకస్మిక సోదాల్లో లెక్కల్లో చూపని భారీ నగదుతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో అనేక అక్రమాలు, రికార్డుల్లో తేడాలను అధికారులు గుర్తించారు. విశాఖపట్నంలోని పెదగంచాడ, మధురవాడ, జగదాంబ సెంటర్తో పాటు విజయనగరం జిల్లా భోగాపురం, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం, పల్నాడు జిల్లా నరసరావుపేట, ప్రకాశం జిల్లా ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, సత్యసాయి, అన్నమయ్య, నంద్యాల జిల్లాలోని ప్రధాన కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరిగాయి. భోగాపురం, జగదాంబ సెంటర్, ఇబ్రహీంపట్నం, ఒంగోలు, నెల్లూరు, నరసరావుపేట కార్యాలయాల్లో 10,000 నుంచి 75,000 వరకు అనధికారిక నగదు లభించిందని ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ సొమ్మును లంచాలు, అనధికారిక లావాదేవీల రూపంలో సేకరించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా ఎనీవే రిజిస్ట్రేషన్ విధానంలో ఎక్కువ అవకతవకలు జరుగుతున్నట్లు ఏసీబీ గుర్తించింది. కలెక్టర్ అనుమతి లేకుండా నిషేధిత జాబితాలోని భూములను రిజిస్టర్ చేయడం, లంచాలు ఇవ్వని వారి ఆస్తుల డాక్యుమెంట్లను పెండింగ్లో పెట్టడం, నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ల విక్రయాల రిజిస్టర్లలో అవకతవకలను అధికారులు కనుగొన్నారు. పలు చోట్ల ఏసీబీ అధికారులను చూడగానే డాక్యుమెంట్ రైటర్లు, ప్రైవేటు వ్యక్తులు పరారయ్యారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ, అన్నమయ్య జిల్లా రాజంపేటలో డాక్యుమెంట్ రైటర్లు తమ ల్యాప్టాప్లు, దస్తావేజులను అక్కడే వదిలేసి పరుగులు తీశారు. ఇక ఒంగోలు కార్యాలయంలో అయితే ఏసీబీ బృందాలను చూసి కొందరు సిబ్బంది మొదటి అంతస్తు నుంచి 30,000 రూపాయల డబ్బును కిందకి విసిరేశారు. మరికొందరు వాష్రూమ్స్ లో దాచిపెట్టారు. ఈ నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలు కార్యాలయాల్లో అనధికారికంగా ప్రైవేటు వ్యక్తులు పనిచేస్తున్నట్లు కూడా గుర్తించారు. ఈ దాడులు ఏసీబీ డీజీ ఆదేశాల మేరకు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇది సీఎం ఆదేశాల మేరకే జరుగుతున్నట్లు తెలుస్తోంది. పూర్తిస్థాయి విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి లంచాలు తీసుకున్న అధికారుల గురించి చెప్తే కేసులు నమోదు చేస్తామని ఏసీబీ అధికారులు చెబుతున్నారు. సడన్ చెకింగ్ తో రిజిస్ట్రేషన్ శాఖలో ఒక్కసారిగా అలజడి రేగింది. ఆంధ్రప్రదేశ్ ఏసీబీ డీజీ గారి ఉత్తర్వుల మేరకు, పై అధికారుల ఉత్తర్వుల మేరకు ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతుంది. సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇప్పుడు రికార్డులు ప్లస్ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఇవన్నీ చెక్ చేస్తున్నాం, వెరిఫై చేస్తున్నాము. కింద పైనుంచి ఎవరో కిందకి ఒక 30,000 రూపాయలు విసిరేయడం జరిగింది. ఇవి కూడా రికవర్ చేశాము. మధ్యవర్తుల సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కొంతమంది దగ్గర డబ్బులు దొరికినాయి. అవి వాళ్ళు అకౌంట్లో మెన్షన్ చేశారా లేదా అవన్నీ చూస్తున్నాం. అది ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చిన ఇప్పుడే తీసుకొని కేసు కడతాం వాళ్ళ మీద. ఇప్పుడు ఇక్కడే ఓపెన్గానే అడిగాం వాళ్ళని, ఎవరు ముందుకు రాలేదు. ఎవరిచ్చినా కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళ మీద కేసు కడతాం, రిజిస్టర్ చేస్తాం. ఇది సర్ప్రైజ్ స్టేట్ వైడ్ జరుగుతాం, రాష్ట్రం మొత్తం జరుగుతుంది.